ఈ రోజు మనం పప్పు పాలకూర చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 సార్లు కడిగి పెట్టుకుందాం. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. లేదంటే ఆకుకూరలు మొత్తం అన్నీ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు. 3-4 విజిల్స్. 3 కట్టల పాలకూర తీసుకుందాం. కడిగి శుభ్రంగా కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. 3-4 సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా 2 విజిల్స్ రానిచ్చి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, పాలకూర కూడా వేసుకుందాం. ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు రుచికి తగినంత, కొంచెం పసుపు వేసుకుందాం. మనం తినే పులుపుని బట్టి ఈ చింతపండు వేసుకోవాలి. నేనైతే 2-3 కాడలు వేసుకుంటాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు పోపుకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. ముందుగా మూకుడు పెట్టి 4-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఒక 10 వరకు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం, మెంతులు కొంచెం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొంచెం. మధ్యలో కదుపుకుంటూ ఉండాలి గట్టితో, లేదంటే పోపు మాడిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పోపు రెడీ అయిపోయింది. మనం తాలింపు చేసుకుందాం. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం గట్టితో కలుపుకుని, పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పాలకూర పప్పు చాలా బాగుంటుంది. కూరలు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. పప్పు వేడిగా ఉన్నప్పుడే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. పప్పు పాలకూర రెడీ. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆగండి, పప్పు వండుకుంటే సరిపోలేదు. వడియాలు కూడా వేయించుకుందాం. ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు, కూర మిరపకాయలు అంటారు కదా, అదేనండి మజ్జిగలో మిరపకాయలు, అవి కూడా వేయించుకుందాం. వడియాలు వేయించుకోవడానికి ముందుగా మూకుడు పెట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పప్పులు, సాంబార్లు చేసుకున్నప్పుడు మనం అప్పడాలు, వడియాలు అన్నీ వేయించుకుంటేనే బాగుంటుంది. గుమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు రెడీ.